హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనకి మియాపూర్లో ఉన్నటువంటి హెచ్ఎండి కాలనీలో ఒక ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది. ఇది మియాపూర్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక హెచ్ఎండి లేఅవుట్ అని చెప్పొచ్చు. ఇది హెచ్ఎండి కాలనీ కమాను హెచ్ఎండి స్వర్ణపురి కాలనీ అంటారు. ఇది మనకి మియాపూర్ మెట్రో స్టేషన్ అండ్ మియాపూర్ జంక్షన్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఇది మనం కాలనీలోకి ఎంటర్ అయిన తర్వాత వచ్చే రోడ్ ఇది మెయిన్ రోడ్డు. టోటల్గా ఇదంతా లేఅవుట్. సో డాక్యుమెంటేషన్ కావచ్చు, టైటిల్ విషయంలో క్లియర్గా ఉంటుంది ఈ చుట్టుపక్కలంతా కూడా. ఇది మనము హౌస్కు వెళ్ళే రోడ్డు, అంటే మెయిన్ రోడ్ తర్వాత వచ్చే రోడ్డు. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే ఒక పార్క్ కూడా ఉంది. లేఅవుట్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనకి అంటే ఒక ఫ్యామిలీకి ఇండివిజువల్ హౌస్ చూస్తున్నాం అనుకునే వాళ్ళకి ఈ ఏరియా అనేది చాలా సూట్ అవుతుంది. ఇది మనకి మెయిన్ ఈ హౌస్ ముందున్న రోడ్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి హౌస్ అంతా కూడా 130 స్క్వేర్ యార్డ్స్లో సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్. ఏదైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేసిందో ఫేసింగ్ సౌత్ వెస్ట్ కార్నరు. సో మనం లోపలికి ఎంటర్ అవుతాం, ఒకసారి చూద్దాం టోటల్గా. ఇది ఇక్కడ ఆల్రెడీ మనకి రైట్ సైడ్లో బోర్ అనేది ఉంది. వాటర్ ప్రాబ్లం అస్సలు ఉండదు. చుట్టుపక్కలంతా కూడా మనకి కార్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది. ఇంటి ముందు లోపలికి ఎంటర్ అవుతాం. ఇదంతా హాల్ కూడా మరీ అంత చిన్నగా లేకుండా స్పేషియస్గానే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చిన్న రూమ్ ఉంది. స్టోర్ రూమ్ లాగా ఏదైనా మనం యూజ్ చేసుకోవాలనుకున్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది విత్ అటాచ్డ్ బాత్రూమ్. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ప్లస్ కిచెన్. పైన చూసుకుంటే మనకి 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్. సో కన్స్ట్రక్షన్ కూడా ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి చాలా క్వాలిటీగా కట్టించుకున్నారు వాళ్ళంతా కూడా. సో క్వాలిటీ విషయంలో మనము చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి పైకి వెళ్ళి పైన చెక్ చేద్దాం. సో డూప్లెక్స్ హౌస్ ఇది. స్టేర్స్ కూడా మనకి లోపల నుంచి ఉన్నాయి. ఇదంతా కిచెన్ కూడా చూసుకోవచ్చు. సో లైక్ కొంచెం ఓపెన్ కిచెన్లో అయితే ఉంది. పైకి వెళ్దాం ఒకసారి, పైన లొకేషన్ అంతా చూసుకొని. పైన 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ బయట ఒక కామన్ బాత్రూమ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీని వెనకాలే ఒక ఓపెన్ స్పేస్ ఉంది. సో అది మన బాల్కనీలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో స్పేషియస్గానే ఉంది. ఇదంతా బయట వ్యూ ఉంది. సో ఇందాక మనం చూసిన పార్క్ అదే ఏదైతే ఉందో, వస్తున్నప్పుడు అక్కడ పార్క్ కనిపిస్తుంది. సో రోడ్డు కూడా, ఇంటి ముందున్న రోడ్డు కూడా కొంచెం అంత కంజెస్టెడ్గా లేకుండా పెద్దగానే ఉంది కాబట్టి. సో ఇక్కడ ఇంకొక బాల్కనీ అయితే ఉంది. బాల్కనీ కూడా చూసేద్దాం. మియాపూర్ దగ్గరలో ఇండివిజువల్ హౌస్ కోసం చూసే వాళ్ళకి ఈ లొకేషన్ అనేది పర్ఫెక్ట్ అండి. పీస్ఫుల్గా ఉంది, టైటిల్ క్లియర్, లోన్ వస్తుంది. సో డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉంది. సో ఎవరైతే హౌస్ సర్చింగ్లో ఉన్నారో
మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ప్రైస్ డీటెయిల్స్ మిగతా ఫర్దర్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.